నా పేరు వెంకటేష్. వీళ్ళందరినీ కొట్టింది ఎవరో కాదు, నేనే. నాకు ఈ పరిస్థితి రావడం గల కారణం మా నాన్న మాట వినకపోవడం వల్ల. ఎందుకు వినలేదంటే నా కథ మీకు తెలియాలి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలే చూస్తూ ఉండేవాడిని. చదువు పెద్దగా ఎక్కేది కాదు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు చూసుకుండేవాడిని. స్కూల్కి అని చెప్పి సినిమాలకు వెళ్ళేవాడిని. అలా 9th క్లాస్ వరకు చదవకుండా ఇచ్చాను. కానీ ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఏమి రాయాలో అర్థం కాదు. అందరూ బాగా రాస్తున్నారు, ఒక్క నేను తప్ప. కొన్ని రోజులు అయిన తర్వాత 10th క్లాస్ వరకు వచ్చింది. అన్ని సబ్జెక్ట్స్ మీదే, ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్. అప్పుడు మా నాన్న నాతో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను, ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ ట్రై చేయి, పాస్ అవుతావులే. నేను నీకు విషయం చెప్పాను నాన్న. ఏంటి చెప్పు. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు నాన్న. అది నాకు ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ నాన్న. ఫిలిమ్సా? అవును నాన్న. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసి వాళ్ళకి ఇస్తే అది వాళ్ళకి నచ్చితే నేను గొప్ప డైరెక్టర్ని అవుతాను. కాకపోతే షార్ట్ ఫిల్మ్ తీయడానికి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. అది ఇవ్వగలవా? ₹1,00,000? చూడు బాబు, మన అసలే పూర్ ఫ్యామిలీ. ₹1,00,000 అంటే ఎలా? చదువుకోవడానికైతే ఎంతైనా ఇవ్వగలను, సినిమాల కంటే ₹1 కూడా ఇవ్వను. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్. చూడు బాబు, సినిమాల్లోకి వెళ్ళాలంటే డబ్బన్నా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి. ఈ రెండులో మనకి ఏది లేదు. అలా ఏం కాదు నాన్న, టాలెంట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు. అదే పనిగా నాతో వాదించకుండా శ్రద్ధగా చదువుకో. సారీ నాన్న, నాకు సినిమా మీదే ఇంట్రెస్ట్ ఉంది, నేను సినిమా తీస్తా. అయితే నీకు ఇంట్లో ఉండే స్థానం కూడా లేదు, వెళ్ళిపో. అదే నాన్న అలా అంటావు? చదువుకుంటానంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. వెంకటేశ్వర బాగా కూర్చోడు. మనోడు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. వాళ్ళ నాన్న సినిమాలు వద్దని గొడవ, వీడేమో సినిమాలు తీస్తానని వీడి బాధ వీడిది. అవునా? అవునరా. సరే టైం అయిందిరా, ఇంకా నేను క్లాస్కి వెళ్ళాలి. బాయ్. హాయ్రా. హాయ్. తొందర బాధగా ఉన్నది. ఏం లేదు, అదంతా తెలుసు కదా, సురేష్ అంతా చెప్పాడు. మీ నాన్న ఇంట్లో కూడా రానివ్వట్లేదంటగా. అవునరా. మరి పరిస్థితి ఏందిరా? ఏమరా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అర్జెంటుగా ₹1,00,000 కావాలి. ₹1,00,000? సినిమా తీయాలరా, నన్ను పనుంటే చూడరా. ఏ పనున్నా చేస్తావా? చేస్తానురా. కొంచెం రిస్క్. లైఫ్లో ఎదగాలంటే చేయాల్సిన రిస్కేరా, చేస్తాను. కొట్టాలరా. ఎందుకు? ఎందుకన్నా నా దేశం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారా, ప్రసన్న, అఖిల్. వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో ఒకడంటే ఒకటి పడదాం. ప్రసన్న ఎప్పటి నుంచో అఖిల్ని కొడదాం అనుకుంటున్నాడు. ఎప్పుడు వాడిని కొడదామన్నా వాడు మిస్ అవుతూనే ఉన్నాడు. నువ్వు వాడిని కొట్టామంటే నీకు రాసిన లక్ష్యం ఇప్పిస్తాను. ఏమరా, గొడవలు వస్తే నేను చూసుకున్నాడు రా, నన్ను నమ్ము. వాడిని కొడితే వేరే వాళ్ళు అంత డబ్బు ఎందుకు ఇస్తాడు రా? వాడు బాగా రిచ్ ఫ్యామిలీ రా, అందుకు. వేరే వచ్చే చూసుకోవచ్చు, దానికి నేనే ఎందుకు? అవసరం నీది, డబ్బు కావాల్సింది నీకు. కొట్టమని కొట్టు అంతే, ఎగస్తామంటే నీకు అనవసరం. సినిమా తీయాలా లేదా? తీయాలి. అని కొడతావా లేదా? కొడతాను. రిస్క్ చేస్తావా లేదా? చేస్తాను. 9 o'clock రెడీగా ఉంది. సరే, ఏమైనా గొడవ అయితే నన్ను నమ్ము, నేను చూసుకుంటా, ఏ గొడవ ఆపుదాం. సరే, ₹1,00,000 ఇస్తారుగా? ఖచ్చితంగా ఇస్తాం, నేను వెళ్ళు. లేదా వెళ్ళొస్తాను. హలో. హలో. రేపు ప్రసన్న, నువ్వు ఎప్పుడు నుంచి అఖిల్ని కొడదాం అనుకున్నావు కదా, రేపు నేను కొడతాను. ఎలా? ఎలా అయితే నీకు ఎందుకు, వాడిని కొట్టడం నీకు కావాలి. కాకపోతే నాకు కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత? ₹2,00,000. ₹2,00,000. ఓకే, కొట్టే. బాస్, జగన్ బాస్, ఏమైంది బాస్? బాస్, ఎక్స్క్యూజ్ మీ బాస్.
ఏమైందిరా? కొట్టేశాను రాని. కొట్టేశా. బాగా కుట్టావా? పిచ్చ కొట్టు కొట్టేశాను రే. నెత్తురు వచ్చేసింది నా కొడుక్కి. ఓకేలేరా. మరి నా డబ్బులు సంగతి ఏం చేశారా? 5 నిమిషాలు నేను రూమ్లో ఉంటా. ఇప్పుడే వస్తా. ఓకేరా. హలో హలో మనం పుట్టాను రా. థ్యాంక్ యూ రా మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిరా, తొందరగా వచ్చి. ఓకే వచ్చేస్తాను. థ్యాంక్స్ రా మా, థ్యాంక్స్ తర్వాత ముందు క్యాష్ కొట్టు. కాదురా, 1,00,000 ఒక చెక్కు, 1,00,000 ఇంకో చెక్కు. ఎందుకురా? ఎందుకని నీకెందుకు? నీకు కావాల్సి మనం కొట్టా నేను చెప్పినట్టు చెయ్యి. డీలోకే. ఒక నిమిషం ఆగరా. ఏందిరా? అసలు కొట్టింది నువ్వేనా? ఎవరైతే నీకెందుకు? నీకు కావాల్సి మనం కొట్టాం. నీ పగ తీరిపోయింది అంతే. ఎగస్ట్రా మాట నీకు అనవసరం. బాయ్రా. బాయ్. నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? ఇదిగోండి 1,00,000 రూపాయలు. థ్యాంక్ యూ రా. అన్నాకి ఎవరు ఎక్కువ? థ్యాంక్స్ రా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. నేను ఈ జన్మలో మర్చిపోలేను రా. అంత పెద్ద మాటలు ఎందుకు లేరా? ఈ డబ్బులతో నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యి సినిమాలోకి వెళ్ళి సినిమా తీస్తే నాకు అది చాలరా. అదే నాకు ఇచ్చే గొప్ప థ్యాంక్స్. థ్యాంక్ యూ రా. నా గురించి మా నాన్న కూడా ఇలా ఎప్పుడు ఆలోచించలేదు. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం రా. థ్యాంక్ యూ రా. ఎన్నిసార్లు చెప్తావు థ్యాంక్స్ అని? వెళ్ళి షూటింగ్ తీసుకోపో. ఎవరైతే నీ సినిమా ఫోల్డ్ వద్దని నెక్కిరిచ్చారో తిరిగి వాళ్ళు నీ దగ్గర రావాలి. ఆ స్థాయిని వెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోరా. ఓకే రా. థ్యాంక్ యూ రా. బాయ్ రా. బాయ్. ఎలా ఉన్నావురా? కత్తి తీసిన కాలు కొంచెం నొప్పి ఉందిరా. వాడు ఎవడో కానీ గట్టిగానే కొట్టారా. ఎవడు కొట్టాడు నాకు తెలుసురా. ఎవడరా వాడు? చెప్పురా, శుద్ధంగా చెప్పురా. ఎవడరా? చెప్తే నాకేంట్రా? ఎంత కావాలో చెప్పు. ఏం కావాలో చెప్పు. నాకు 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 ఏంట్రా? 2,00,000 తీసుకో. తీసుకోరా. 2,00,000 చెప్పు. వీడా వెంకటేష్ అంటే ఎక్కడ చెప్పురా తొందరగా. 4 పాటలు షూటింగ్ చేస్తూ ఉంటాడు. నీ ఇష్టం నేను చేసుకుంటావా? థ్యాంక్స్ రా. బాయ్ రా. లక్ష కోసం వస్తే 2,00,000 దొరికింది. డబ్బు నాకు సంవత్సరం దండలిస్తాడు. వెంకటేష్ అంటే వాడే కదా? ఇప్పుడు ఏం నేనే. ఎరా ముసిగేసి కొట్టినంత మాత్రం మర్చిపోతాను అనుకున్నావా? నీకెంత దమ్ముంటే నన్ను కొడతావురా? ఈ రోజు మీ అందరూ అయిపోయారు రా. ఏసేయండి రా. అన్నా ఆ రోజు డబ్బు కోసం తప్పనిసరిగా పని చేయాల్సి వచ్చిందన్న. సారీ అన్న. మరి ఏంట్రా అందరిని వేసేయండి రా. ముందు వాళ్ళని వేసేయండి రా. అన్నా గొడవ అవుతున్నా. దీంతో వాళ్ళకేం సంబంధం లేదన్నా. గొడవ కొడుతున్నారు మా ఫ్రెండ్స్ గారు వెళ్తున్నా.
నీ ఫ్రెండ్స్ అయితే మా జోలి ఎందుకు వచ్చారు మీరు? నేను వస్తే నా జోలురా, నా ఫ్రెండ్స్ జోలికి వెళ్తే ఒక్కొక్కడికి గొడవ మన ఇద్దరిది, దీంతో వాళ్ళకే సంబంధం లేదు. రేపు మీరు వెళ్ళిపోండి రా. రే తొక్కల లక్ష కోసం ఎక్కిల్ని కొడతావంట్రా. ఈ ఎక్కిల్ ఎవరో తెలుసా నీకు? నీకు సినిమాలు లేకుండా చేస్తాను రా. రే ఆ పేపర్ చెప్పేయండి రా. రేయ్ వద్దురా వద్దురా రేయ్. ఆగండి రా. ఇది నా కళ. నా ఇప్పుడు జీవితంలో నేను అర్థమైంది. ఇది మా నాన్న ఇది కదా. నాకు తెలుసురా నువ్వు వస్తావని. నాకు జీవితం అంటే అర్థమైంది నాన్న. ఇకపై నువ్వు చెప్పినట్లే వింటాను. నాకు క్షమించు నాన్న. ఈ మార్పు రావాలనే నేను తిట్టాను కానీ నిజంగా ఇంట్లోంచి బయటకు పంపించాలని కాదు. సరేనన్నా, ఈ సంగతి నేను చెప్పినట్టు బుద్ధిగా చదువుకుంటాను. చెల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు. పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే. అందుకో అందుకో ముందరున్నాయి. ఒకసారి పైకిలే ఉన్నా, నన్ను ఆశీర్వదించాను. పైకిలే బాబు, ఏంటి విశేషం? నాకు జాబ్ వచ్చిందన్న. నేను ఈ స్థాయిలో చూడాలనే నిన్ను తిట్టాను కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. సినిమాలోకి వెళ్ళు. అదేనా అప్పుడు నేను సినిమాలోకి వెళ్తానంటే వద్దన్నావు, మరి ఇప్పుడేంటి ఇలా? సినిమాల్లోకి వెళ్తే సక్సెస్ కాకపోతే నీ పరిస్థితి ఏంటి? దేనికి పనికి రాకుండా పోయేవాడు, అందుకే అలా అన్నాను. అది కాకపోతే ఇది అలా ఉండాలే కానీ అదొక్కటే ఉండకూడదు. నన్ను క్షమించినాన్న, ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. ప్రపంచంలో ఏ తండ్రి అయినా కొడుకు మంచి కోరుకుంటాడే కానీ చెడు కోరుకోడు. మీరు బాగుపడాలనే కానీ వేరే ఉద్దేశం కాదు. సరేరా, వెళ్ళి సినిమా తీపో.